హే గాయ్స్, ఈరోజు అయితే మనం బెండ తోటతోటి ముందుకు వచ్చినాము. ఈ బెండ తోట వచ్చేసి మనము వేసుకొని ఒక 1 మంత్ మీదనే అవుతుంది. 1 మంత్ మీద అవుతుంది. మరియు ఇదేమో దీన్ని చూసేమో 6 నెలలు అయినట్టు ఈ ఆకులు పెరిగినాయి. కానీ ఇందులో మేము ఒకసారి గుణంగా బెండకాయలు తెంపి మార్కెట్కి తీసుకోపోలేము. సో, ఇవి పెరగడానికి కారణం ఏమంటే ఇందులో మేము మంచి ఎరువులు వేసినాము. కాకపోతే మీదికెళ్ళి వర్షం రావడంతో డే బై డే వీక్లీ 3-4 టైమ్స్ అలా రావడంతో మాకు ఆకులు ఈ చెట్టు ఆకులు పోషకాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలా పెరగడం జరిగింది. అయినా ఏం కాదు, వర్షాలు పడితే మన రైతులే కదా బాగుపడేది. సో, అలా అని మేము ఏం దిగులు చెందకుండా ఈ ఆకులు ఉన్నాయి కదా వాటిని మేమే రిమూవ్ చేసేస్తున్నాము. ఇలా ఇలా రిమూవ్ చేయడం వల్ల వీటిలో ఉన్న పోషకాలు కాస్త వీటికి అందకుండా కాయలకు బెండకాయలకు అందడం జరుగుతుంది. దాంతోటి బెండకాయలు గుణంగా వంకర అవి పోకుండా మంచి నిలువుగా కాయడం జరుగుతుంది. దీనికి పెట్టుబడి వచ్చేసి 6,000 విత్తనాలు తెచ్చినాం మేము మన గ్రోమర్కి వెళ్ళి. అంటే విత్తనాలకి కొంచెం కాస్ట్లీ పెట్టినాం, కాస్తాయని. కాస్తున్నాయి, నో ప్రాబ్లం. కానీ ఇలా పెరగడం వల్ల ఒక ఇబ్బంది. అయినా మా అమ్మకి అడిగితే ఇలా పెరిగి అప్పట్లో అంటే నేను పుట్టక ముందు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఇలానే అయిందంట ఒకసారి. అయితే ఈ ఆకులంపి తెంపి రోడ్ల మీద వేస్తే బండ్లు పోయి 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 ఎట్లా ఆకుని తొక్కుతాయో ఆ విధంగా ఇక్కడ బెండకాయలు అనేవి కాస్తాయంట. ఆడ తొక్కితే ఈడ కాస్తాయి అన్నట్టు. అంటే మా అమ్మ చెప్పింది. అంటే మా తాతల కాలంలో అలా జరిగిందంట. దాని తర్వాత ఇక ఇప్పుడే మేము ఇలా తెంపడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కేజీ వచ్చేసి 40 రూపీస్ ఉంది. సో, ఈ మటుకు మాకు బెండకాయలు కాయాలి. కాకపోతే అవి వర్షం పడి పడి హైట్ అవ్వడంతో ఈ ఆకులకి పోషకాలు అంది కాయలు సరిగా కాయడం లేవు ఇంకా. సో, కాస్తాయి, నో ప్రాబ్లం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎరువులు వేసినాం ఇందులో 3 ట్రిప్పులేమో వేసినాం ఆవు పేడ. సో, కాస్తాయనే నమ్మకం మాకుంది. దీనికి ఏం అందియాలో అది అందిస్తున్నాం. సూర్యరశ్మి కూడా కావాలి కాబట్టి సో అది మరియు వాటర్ అన్ని మోతాదులో కావాలి కాబట్టి ఇవి కొంచెం వాటర్ ఎక్కువ అవ్వడంతో ఇవి ఇలా పెరిగినాయి. వెనకలో మీరు బీర్నీస్ అనుకున్నారు, బీర్నీస్ కాదు. మేము 3 డేస్ నుండి తెంపుతున్నాము. మేము తెంపుతూ కాస్తాయన్న నమ్మకం మాకుంది. కాస్తాయా కాయవా అన్నవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ మా బెండ తోట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్తో మీ ముందుకి.